సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా సేవలందిస్తున్న కంచిపీఠం సాంప్రదాయ స్కూల్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖపట్నం శ్రీ కంచి కామకోటి శంకరమఠం అధ్యక్షుడు డాక్టర్ టి రవిరాజు తెలిపారు. గురువారం ద్వారకానగర్ శంకరమఠంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాల చీఫ్ కోఆర్డినేటర్ లక్ష్మీ మాందాతతో కలిసి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడానికి, సంరక్షించడానికి, రక్షించడానికి, ప్రచారం చేయడానికి బ్రాహ్మణ బాలికలకు సాంప్రదాయ పాఠశాలల్లో ప్రవేశానికి ఈ నెల 8న విశాఖపట్నం శంకరమఠంలో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. శ్రీ కంచి కామకోటి పీఠం శ్రీ ప్రత్యక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సాంప్రదాయ మరియు సమీకృత వేద పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యా వసతులు లభిస్తాయని తెలిపారు. లక్ష్మీ మాందాత మాట్లాడుతూ కేవలం బ్రాహ్మణులకే కాకుండా అన్ని కులాల వారికి సాంప్రదాయ వృత్తుల్లో కూడా శిక్షణతో పాటు విద్యా అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అందరికీ నమస్కారం. మన డాక్టర్ రవిరాజ్ గారు మన కమిటీ మెంబరు, ప్రెసిడెంట్, శంకరమఠం వైజాగ్ మఠానికి బాగా కావాల్సిన పెద్ద ఆయన చెప్పినట్టు డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఇక్కడ మీ అందరితో మాట్లాడడానికి రావడం జరిగింది. స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి ఇప్పుడు అందరూ మా దగ్గరికి తిరుపతి రాలేరో, కంచి రాలేరో అన్న దానికోసమని మేము వైజాగ్, రేపు శ్రీకాకుళం, ఎల్లుండి విజయనగరం, అవతలెల్లుండి వైజాగ్లోనూ అడ్మిషన్స్ చేయబోతున్నాము. అడ్మిషన్స్ ఎవరెవరికి చేస్తున్నాం మేము అన్నదానికి చూస్తే సాంప్రదాయ పాఠశాలలు తిరుపతి, హైదరాబాద్లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా ఈ ఏడాది తుమ్కూరు, కర్ణాటక వైపంతా కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి, సింధనూరు అక్కడను. సో ఇక్కడ తిరుపతిలో ఉన్న బ్రాంచ్లో మనకి 4వ క్లాస్ నుంచి అడ్మిషన్స్ ఇస్తున్నాము, 9th దాకా. మళ్ళీ 11th అడ్మిషన్స్ ఇస్తున్నాం. 11thలో మన దగ్గర ఎంఈసి, సిఈసి, తర్వాత బైపీసీ, ఎంపీసీ, ప్రాక్శాస్త్రి అన్న కోర్సెస్ ఉన్నాయి. డిగ్రీకి వచ్చేసరికి ఇంతకు మునుపు ఓన్లీ బీకామ్ అలాంటివి ఉండేవి. ఇప్పుడు ఈ ఏడాది నుంచి మనకి బీకామ్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీలా, తర్వాత బీఏ సంస్కృత్ అండ్ కొత్తగా బీఏ న్యూట్రిషన్, ఎంఏ మ్యూజిక్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ ఏడాది నుంచి. సో పిల్లలు ఏది చదువుకోవాలన్నా వాటన్నిటికీ కూడా అవకాశం ఉండి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ అకామిడేషను ఏది ఖర్చు లేకుండా అక్కడ ఇవ్వడం జరుగుతోంది. దీనికి మీరు అందరూ కూడా యూస్ చేసుకుని, కానీ కండిషన్స్ ఇదేమో సాంప్రదాయ పాఠశాల అన్నది బ్రాహ్మణ ఆడపిల్లలకి మాత్రమే. సో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. మిగతాది చూస్తే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మగపిల్లలకంటూ ఉన్నాయి. వాటికి ఇందాక డాక్టర్ చెప్పినట్టు 4th క్లాస్కి, 5th, 6th మనం అడ్మిషన్స్ ఇవ్వబోతున్నాము. ఈ క్లాసులన్నిటికీ కూడా మగపిల్లలకి వాళ్ళ స్వశాఖ ఏదైతే ఆ స్వశాఖ పట్టి స్కూల్స్ అలాట్ అవుతాయి. సో చూస్ చేయడానికి వాళ్ళకి ఏ శాఖను బట్టి అక్కడ శైవాగమం అంటే శివార్చకుల పాఠశాలతోటి, అలాగే ఋగ్వేదం అంటే ఋగ్వేద పాఠశాల, లేదా శుక్లయజుర్వేదం అంటే శుక్లయజుర్వేద పాఠశాల విజయనగరంలో ఉంది. అలా వాళ్ళు ఏ దీనికి చేరినది ఉంటే ఆ పాఠశాల ఎక్కడుందో అందులో చేరాల్సి వస్తుంది. ఈ పాఠశాలలన్నీ కూడా ఉచితంగానే అవుతున్నాయి. తర్వాత నాయబ్రాహ్మలకి నాదస్వర పాఠశాల ఫస్ట్ కార్వేట్ నగరంలో స్టార్ట్ చేసినది. 3 ఏళ్లుగా ముక్కామల్లో అవుతోంది మనకి. అక్కడ ఒక 30 మంది విద్యార్థులు ఉన్నారు. ముక్కామల ప్లస్ బెంగళూరులో ఉంది. అండ్ ఇదంతా మగపిల్లలకి అవుతోంది. ఆడపిల్లలకి నాదస్వర పాఠశాల కార్వేట్ నగరంలో ఉంది. ఈ ఏడాది ఎక్కువ మంది ఆడపిల్లలు వస్తే ముంగండలో కానీ ముక్కామల్లో కానీ పెట్టడానికి ప్రయత్నం జరుగుతోంది. అందుకని ఎవరైనా దానికి ముందుకు వస్తే కనుక ఆ పాఠశాల కూడా చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా శ్రీ ప్రజాపతి కుంభకార పాఠశాల అని మట్టి పాత్రలు చేసి తయారు చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా స్కూల్కి వెళ్ళి వచ్చి ముందు వెనక పొద్దున్న సాయంత్రం ఈ వృత్తులన్నీ నేర్పించడం జరుగుతోంది. భారతీయ గోవిజ్ఞాన పాఠశాల అని చెప్పి చిత్తూరు పక్కన అటౌపల్లి అనే ఊళ్ళో జరుగుతోంది. అక్కడ ఇంకా ఎవరికైనా కూడా అడ్మిషన్స్ కావాలన్నా తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఇవన్నిటితో పాటు మనకి ఒంగోలు దగ్గర డాక్టర్ చెప్పినట్టు సనాతన ధర్మ సేవా గ్రామం అన్న ఊళ్ళో సిబిఎస్ఈ స్కూల్తో పాటు బ్రాహ్మణ్స్కి స్మార్తం అది నేర్పిస్తూ, అగ్నికార్యం, సంధ్యావందనం అవన్నీ నేర్పిస్తూ హాస్టల్ ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు అందరికీ కూడా యోగా, స్పోర్ట్స్, మన హెల్త్ మీద ఫోకస్ చేస్తూ భగవద్గీత ఇవన్నీ నేర్పిస్తూ హాస్టల్ ఉంది. ఈ ఒక్క స్కూల్కి మాత్రం సబ్సిడైజ్డ్ ఫీజు ఉంటుంది,
ఫ్రీ కాదు, ఇది సిబిఎస్ఈ కనుక మనం ఫ్రీ ఇవ్వలేము, అందుకని చెప్పి ఇది జరుగుతోంది. మెయిన్ ఉద్దేశం స్వామివారిది మొత్తం ప్రజలందరికీ కూడా మన ధర్మ వృద్ధికి తీసుకెళ్ళి మన సనాతన ధర్మాన్ని నేర్పించాలి, నెక్స్ట్ జనరేషన్కి ప్రొటెక్ట్ చేసి అందరికీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి అన్న దానికని చెప్పి ఇవి చేస్తూ, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి యూనివర్సిటీలో కూడా అన్ని రకాల కోర్సులు ఉన్నాయి. మన వెబ్సైట్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయ అనే వెబ్సైట్కి వెళ్ళారు అంటే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. కొత్తగా యాడ్ చేసింది లాస్ట్ ఇయర్ లా ఫర్ గర్ల్స్, విమెన్ లా కాలేజ్ స్టార్ట్ చేశారు. ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు పారామెడికల్ కోర్సెస్, బీఎస్సీ కార్డియాలజీ, బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ ఫిజియాలజీ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్ ఓన్లీ ఫర్ విమెన్ ఉంది. సో వీటన్నిటిలో కూడా తీసుకోవచ్చు కోర్సెస్. ఎలిజిబుల్ వాళ్ళకి మార్కులను బట్టి స్కాలర్షిప్ జరుగుతోంది. ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్ అని ఈ ఏడాది అదొకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు. వీటి దేనికైనా సరే మీకు ఎవరికైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మా దగ్గరికి మా వెబ్సైట్ sampradaya.org కానీ మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ వీళ్ళ కింద మీకు స్క్రోలింగ్లో పెడతారు. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ 9500195021. లక్ష్మీ మాంధాత నా పేరు. మీరు మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. మీకు ఏది కావాలన్నా మేము మీకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. వీలైనంత వరకు ఎక్కువ మంది దీన్ని అవకాశం తీసుకుని స్వామివారి ఆలోచన ప్రకారంగా మంచి ఎడ్యుకేషన్ సిస్టంలోకి అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఎడ్యుకేషన్ తర్వాత ఇంకొక స్కీమ్ గురించి చెప్పి ముగిస్తాను నేను. పిల్లలందరికీ పెళ్ళిళ్ళు మంచిగా అవ్వాలి, ఎవరి కమ్యూనిటీలో వాళ్ళకి అవ్వాలి అన్న దాని మీద జాతక పరివర్తన కూడా మొదలుపెట్టాము. అండ్ ప్రహ్లాద్ అన్న స్కీమ్లో మంచి సత్సంతానం కలగాలి, ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలి అన్న దానికని ప్రహ్లాద్ అన్న స్కీమ్ తీసుకొచ్చి తిరుపతిలో ఎక్స్పెరిమెంటల్గా అక్కడ లోకల్గా మా దగ్గర ఉంటామంటే మేమే అకామిడేషన్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఆయుర్వేదిక్ డాక్టర్స్ తోటి మామూలు డాక్టర్స్ తోటి ఇక్కడ గైనకాలజిస్ట్ తోటి టైఅప్ పెట్టుకొని న్యూట్రిషన్ మీద వాళ్ళు వినేది, చదివేది, తినేది, ఎక్సర్సైజు, యోగా వీటన్నిటి ద్వారా మంచి సంతానం కలగాలన్న దాని మీద ప్రయత్నంలో ప్రస్తుతం 15 మంది మా దగ్గర ఉన్నారు. 2 తిరుపతిలోనే ఉంటున్నారు, మిగతా వాళ్ళందరూ ఆన్లైన్ చేస్తున్నారు అక్కడక్కడ ఉన్నవాళ్ళు. ఇందులో కూడా పాల్గొవాలన్నా ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇందులో కులంతో సంబంధం లేదు, ఏ గర్భిణీ స్త్రీ అయినా మా దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు. జై జై శంకర, హర శంకర. అందరికీ నమస్కారం అండి. మన శంకరమఠం, ద్వారకానగర్లో ఉన్న శంకరమఠం ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్దామని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. మనకి కంచిలో కంచి కామకోటి పీఠం ఉంది, అది మీ అందరికీ తెలుసు. కంచి మహాస్వామి వారు, వారి శిష్యులు జయేంద్ర సరస్వతి స్వామి, తర్వాత ప్రస్తుత పీఠాధిపతి ఈ విజయేంద్ర సరస్వతి స్వామి, వారి ఆధ్వర్యంలో ఈ కంచి ఇప్పుడు ప్రస్తుతం విజయేంద్ర సరస్వతి స్వామి వారు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని కూడా నియమించారు, వీరి శిష్యులు వారు. అయితే కంచిపీఠం మన ఆధ్యాత్మిక విషయాలని ప్రచారం చేయడం, ప్రజల్లో అన్ని ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడంతో పాటు రకరకాల సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు ప్రారంభించారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ప్రజలందరికీ, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళు, మగవాళ్ళందరికీ కూడా విద్యలోనూ అలాగే వృత్తి విద్యల్లోనూ వాళ్ళకి నైపుణ్యం వచ్చేలా చేయడం గురించి స్వామి ఆలోచన చేసి రకరకాల కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇందులో మీకు తెలిసే ఉంటుంది అందరికీ, ముఖ్యంగా మనకి కంచిలో ఒక మహా విశ్వవిద్యాలయం ఉంది, అదొక కంచి యూనివర్సిటీ అన్నమాట. ఆ యూనివర్సిటీలో అనేక రకాల కోర్సులు, మెడికల్ తప్ప మిగతావన్నీ ఉన్నాయి మనకి. ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇలా కొత్త కొత్త ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ. ఈ రకంగా అందరికీ కూడా విద్య బోధించడానికి ఒక మంచి కంచిలో ఒక యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అది చాలా బాగా జరుగుతున్నది. ఇక్కడ సుమారుగా 10,000 మంది స్టూడెంట్స్ వరకు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ సంస్కృత విద్యను కూడా అందరికీ కూడా నేర్పించడం జరుగుతుంది.
అయితే ఈ కంచి యూనివర్సిటీకి మనం అడ్మిషన్స్ అన్నీ కూడా అన్ని ప్రాంతాల వారిని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు రకరకాలుగా ప్రోత్సాహకరమైన ఈ ఫీజుల విషయంలో అయితే ఏమిటి, మిగతా విషయాల్లో ఏ రకంగా ప్రోత్సాహం ఇచ్చి ఆడవారిని మగవారిని అందరినీ కూడా ఈ విద్య అభ్యసించడానికి వాళ్ళకి ఏ రకమైన వెసులుబాటు కలిగించడం, ఇవన్నీ కూడా లక్ష్మి గారు చెప్తారు. ఈ ఏడాది నుంచి ఏ రకమైనవి చేస్తున్నాం అన్నది. అలాగే మనకి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మగవాళ్ళకి వేద విద్యను నేర్పించడం గురించి మనకి వేద పాఠశాలలు పెట్టడం జరిగింది. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే తమిళనాడులో కూడా అనేక ప్రాంతాల్లో వేద పాఠశాలలు ఉన్నాయి.